హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కూల్ వెచ్చుల్లా. నేర్చుకోండి మలయాళం సులువుగా. మలయాళంలో చిన్న చిన్న వాక్యాలు. నేను ఇంటి గురించి ఉన్నాను. ఆమె నా గురించి ఇక్కడ వేచి ఉంది. వాళ్ళ కారు గురించి ఎదురు చూస్తున్నారు. అతడు ఇప్పుడే మా స్నేహితుడి గురించి ఇక్కడికి వచ్చాడు. ఇలాంటి వాక్యాలు ఎన్నైనా సరే మీరు మలయాళంలో చాలా సింపుల్గా మాట్లాడవచ్చు. అయితే అవన్నీ మాట్లాడాలి అంటే ముందుగా మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు మీరు గమనిస్తే ఒక కామన్ పాయింట్ ఇక్కడ అనిపిస్తుంది. గమనించారా? చూడండి, ఇంటి గురించి, నా గురించి, కారు గురించి, స్నేహితుడి గురించి. ముందుగా ఇవి చెప్పడం రావాలి మలయాళంలో. అప్పుడే ఇలాంటి వాక్యాలు ఎన్నైనా మాట్లాడచ్చు. మరి వెళ్దామా? రండి. గురించి. మలయాళంలో గురించి అంటే ఏం చెప్పాలి అంటే పట్టి లేదా పట్రి. గురించి అంటే మలయాళంలో పట్టి లేదా పట్రి. ఇక్కడ రెండు పదాలు ఎందుకు అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే మలయాళం వాళ్ళు రాయడం అనేది ఒకలా రాస్తే పలకడం మరోలా పలుకుతారండి. అందు గురించి ఇక్కడ రెండుగా చెప్పడం జరిగింది, పట్టి లేదా పట్రి. సాధారణంగా ఈ రెండిటి మధ్యలో పలుకుతూ ఉంటారు మలయాళం వాళ్ళు. అది వాళ్ళకే గాని మనకి సాధ్యపడదు. కాబట్టి ఈ రెండు విధాలుగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చూడండి, తెలుగు, మలయాళం. తెలుగులో చూడండి, నా గురించి, రాధ గురించి, అతని గురించి. మలయాళంలో నా గురించి అంటే ఎన్నె పట్టి లేదా ఎన్నె పట్రి. రాధ గురించి మలయాళంలో రాధయే పట్టి. అతని గురించి మలయాళంలో అవనే పట్టి. ఇక్కడ గురించి అనే దానిపైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే నా, రాధ, అతని ఇలాంటి పదాలని మీరు ఆల్రెడీ వొకాబులరీ క్లాస్లో నేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకే, సరే, మీకు బాగా అర్థం కోసం ఒక ఉదాహరణ చెప్తున్నాను, చూడండి. నాకు అతని నిజాయితీ గురించి తెలుసు. ఇప్పుడు ఇదే వాక్యాన్ని మలయాళంలో చెప్పాలనుకోండి. చూడండి, నాకు అంటే మలయాళంలో ఎనిక్. అతని మలయాళంలో అవండే. నిజాయితీ గురించి అంటే మలయాళంలో సత్యతే పట్టి. తెలుసు, అరియాం. నాకు అతని నిజాయితీ గురించి తెలుసు అంటే మలయాళంలో ఎనిక్ అవండే సత్యతే పట్టి అరియాం. ఓకే, ఈ వీడియో ఇంతటితో అయిపోయిందండి. అయితే నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ ప్రాక్టీస్ సెక్షన్ ఉంటుంది. అక్కడ గురించి అనే పదం ద్వారా తెలుగు వాక్యాలు ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని మలయాళంలో ఎట్లా చెబుతున్నారు, అది పాస్టా, ప్రెసెంటా, ఫ్యూచరా అనేది మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుందండి, సింపుల్ గా మీకు అర్థం అవడం కోసం. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.